ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కడప కల్చర్, రాయలసీమ కల్చర్, వైఎస్ వారసులు, అలాగే పచ్చ చీర కట్టుకుని వాళ్ళ దగ్గర ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్లకు మోకరిల్లారంటూ ఆయన చేసిన స్పీచ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫజల్ గారు, ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది. వస్తున్న కొద్దీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది పీక్స్కి వెళ్తూ ఉంది. దానికి పరాకాష్ఠగా నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఇన్నాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే దిగజారుడు మాటలు మాట్లాడతారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అవును, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక రోజా, ఒక జోగి రమేష్, ఇలాంటి వాళ్ళు. కానీ నిన్న మా స్పీచ్లో నిన్న మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్థాయికి దిగజారిపోయారేమో అనేటువంటి భావం చూసేవాళ్ళకి కలిగింది. ఓకే, ఆయనలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కడప ప్రజలు షర్మిల, సునీత వాళ్ళు చెప్పేటువంటి వర్షన్ని ఎక్కడ నమ్మేస్తారో దాన్ని నమ్మకుండా చేయాలి అనేటువంటి ఒక రకమైన తాపత్రయం, ఒక రకమైనటువంటి ఆందోళన ఆయన స్పీచ్లో కనిపించింది. అవును, ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఎక్కడ మాట్లాడినా తన 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏం చేస్తారు, ఇది బేసికల్గా మాట్లాడాల్సింది. అలాంటిది పక్కన పెట్టి దాని గురించి ఏదో కొంచెం సేపు మాట్లాడారు. కానీ ఎక్కువసేపు వివేకానంద పెళ్లి, అలాగే షర్మిల, సునీత, ఇక్కడ మీరు ఒకటి చూసుంటారు సార్. మొత్తం రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాడు, ఇక్కడేమో వీళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడటం. అంటే నిన్న మాట్లాడిన దాంట్లో ఒక 3 పాయింట్లు. ఎట్లా అంటే, ఒకటి వివేకానంద రెడ్డి గారి అక్రమ సంబంధాల గురించి, రెండోది షర్మిల కట్టుకున్నటువంటి చీర గురించి, ఎల్లో చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటం ఏంటి, తర్వాత మిగతా సభల్లో కూడా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలు, 4 పిల్లలు, 3 పెళ్ళాలు, 4 పెళ్ళాలు. ఇదే రాజకీయ ఏజెండా? దీని గురించా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది? పులివెందలు నా కంచుకోట, పులివెందలకి నాకు తిరుగులేదంటారు. మీరు ప్రచారం చేయకపోయినా గెలవాలిగా మరి. అలాంటి చోటకెళ్ళి అంత డెస్పరేట్గా మాట్లాడటం అనేటువంటిది. తర్వాత మొట్టమొదటిసారి మా చిన్నాయనకి 2వ పెళ్ళి అయిందా లేదా మీరు చెప్పండి అని వాళ్ళని నిలదీశానని ఆయన అనుకుంటున్నాడు. కానీ అక్కడ తక్కువ చేస్తుంది ఎవరినో అర్థం కావట్లేదు ఆయనకి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పులివెందల్లో లేకపోతే కడప జిల్లాలో ఎంత పేరు ఉందో, దాదాపుగా వివేకానంద రెడ్డి గారికి కూడా అంతకంటే మంచి పేరు ఉంది అక్కడ. ఎందుకంటే సౌమ్యుడని. తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో బిజీగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ పని కావాలన్నా వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాడు. స్వయంగా తన కారులో ఎక్కించుకొని తనే తీసుకెళ్ళి అన్ని పనులు చేసి పెట్టేవాడిని చాలామంది చెప్తూ ఉంటారు కడప జిల్లా ప్రజలు. అలాంటి వ్యక్తిని పట్టుకొని, దారుణాతి దారుణంగా చనిపోయిన మనిషిని పట్టుకొని ఆయనకి 2వ పెళ్ళి అయిందా లేదా చెప్పండి అని చెప్పేసి నిలదీయటం అంటే, ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి కదా. వైరల్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అంటే నువ్వు వివేక 2వ భార్య, కొడుకు వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలన్నీ వైరల్ చేసింది వీళ్ళే కదా. అవును. అంటే వాళ్ళు దాడి ఎప్పుడైతే ముమ్మరం చేశారో షర్మిల గారును సునీత గారు, దానికి కౌంటర్గా ఏదో గొప్పగా ఇది ఇచ్చామని చెప్పేసి అని వాళ్ళు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ హత్యకు ఈ 2వ పెళ్లికి ఆస్తి గొడవలకు లింక్ ఉంది, లింక్ పెట్టాలని. మరి ఇది ఉన్నప్పుడు మీరు దానికి వాళ్ళు ఒకటే అంటున్నారు. నిన్న కూడా సునీత గారు అన్నారు, అదే గనక మీరు భావించుంటే మరి సిబిఐకి అప్పచెప్పే వరకు కేసు మీ దగ్గరే ఉందిగా. మరి మర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు వాళ్ళ అన్నను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి నిజంగా మీరు నమ్మి ఆస్తి కోసం వాళ్లే చేశారన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తాను. మీ దగ్గర సమాధానం ఏంటి? కాబట్టి నిన్న చూసిన సభలో మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు జరగబోయేది ఆయనకి ముందుగానే తెలుస్తున్నట్టుగా అనిపించి, మరీ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళినట్టుగా నిన్నటి సభలో కనిపించింది. పైగా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ని డబ్బులు ఇచ్చి కొనేసాడు చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చి.
బీజేపీ వాళ్ళని మభ్యపెట్టి తన పక్కకు తెచ్చుకున్నాడు, చెల్లెళ్ళను కూడా ఆకట్టుకున్నాడు, కుటుంబంలో చిచ్చులు పెట్టాడు. ఇలా మీరు విమర్శించిన ప్రతిసారి మీకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారి సమర్థతను మీరు పెంచి చూపిస్తున్నారు. రాజకీయ నాయకుడు అనేవాడు ఏం చేస్తాడు? తనకు అనుకూలంగా పరిస్థితులను మలుచుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఏ రాజకీయ నాయకుడైనా చేసేది. అవును. ఆ రకంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన హత్య కేసు, కోడికత్తి కేసు, మొన్న రాయి తగిన గులకరాయి కేసు, ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు కదా. అవును. మీరు చెప్పకనే చంద్రబాబు నాయుడు చాలా చాణక్యుడు లాంటి వాడు, చాలా శక్తివంతుడు అని మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అన్నిటికీ చంద్రబాబు నాయుడిని బాధ్యుని చేయడం ద్వారా మీరు చంద్రబాబు నాయుడిని చాలా పెంచి జనంలో చూపిస్తున్నారు. ఇంత సమర్థతగా ఉన్నవాడిని ఆయన వదులుకొని ఈయనెందుకు పెట్టుకోవాలి? చెల్లి దూరం అయిపోయింది, మిగతా వాళ్ళు దూరం అయిపోయారు. ఉన్నటువంటి నీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ బయటకు వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు అందరినీ దూరం చేసుకున్నావు, ఆయన అందరినీ దగ్గర చేసుకుంటున్నాడు. కాబట్టి ఎవరితో సమర్థుడు అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేడరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. సార్, ఇప్పుడు ఈ వివేక హత్య, ఆయన రెండవ పెళ్ళి, షర్మిల పసుపు చీర, ఈ వ్యవహారాలని అన్నీ కడప వరకే, కడప ఓటర్లపైనే ప్రభావితం చూపిస్తాయా, లేకపోతే మొత్తం రాష్ట్రం పైన ఉండే అవకాశం ఉందా? అంటే ఒకటండి, వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, పచ్చి అబద్ధాలు ఆడగలిగినటువంటి వ్యక్తి అనేటువంటి భావం ప్రజల్లో కలిగిస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంపాక్ట్ డైరెక్ట్గా లేకపోయినా నేరస్తుల్ని ఈయన కాపాడుతున్నాడు. నేనేమంటున్నాడు, చాలా పసిపిల్లాడంట అవినాష్ రెడ్డి, అసలు ఏం తెలియదంట, ఉన్నవాళ్ళందరిలోకి చిన్న పిల్లవాడట. ఏది కర్నూలు హాస్పిటల్ దగ్గరికి సిబిఐని కూడా రానివ్వకుండా అడ్డుకునే స్థాయిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి చిన్న పిల్లవాడంట, ఏ పాపం తెలీదు, అసలు ఏం తెలియదు అన్నప్పుడు జనరల్గానే జనానికి ఏమనిపిస్తుందంటే, చట్టం తన పని తను చేసుకెళ్తున్నప్పుడు నేరస్తుడు అని ముద్ర వేయబడినటువంటి వ్యక్తిని కాపాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మాట తప్పుడు మడం తిప్పుడు అనేటువంటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇక తర్వాత ఆవిడ ఎర్రలో చీర కట్టుకుందా, ఎర్ర చీర కట్టుకుందా, దాంతో ప్రజలకు ప్రమేయం లేదండి. కానీ దాన్ని కూడా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయితో సొంత అన్న చెల్లెలు కట్టుకున్న చీరని కామెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా జుగుప్స కలిగిస్తుంది జనానికి. న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి పార్టీలతో పరంగా ఉండరు, పాలసీని బట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేద్దామని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఇలాంటి సంఘటనల ద్వారా, ఇలాంటి మాటల ద్వారా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అసలు ఏమై ఉంటుంది ఇప్పుడు జగన్ను ఇటు బాబాయ్ హత్య, బాబాయ్ కంటే అవినాష్ ఎందుకు ఎక్కువయ్యాడు జగన్కి? బాబాయ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు కదా. వీళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి, ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయటం కూడా అయిష్టంగానే చేస్తున్నాడు. కొన్ని వీడియోస్ కూడా మనకి బయటకు వచ్చినాయి. అవినాష్ ఇటు వస్తూ ఉంటే ఆయన మొహం కూడా చూడకుండా అటు తిప్పుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. ఎప్పటికైనా సరే ఆయన ఉంటే షర్మిలని కడప సీటు కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు పక్కలో బలంలాగానే ఉంటాడు అనేటువంటి దాంతో. అది కాకుండా ఇంకా ఆస్తులు, గొడవలు, వ్యవహారాలు ఏవి చెప్తున్నారు కదా, బెంగళూరు సెటిల్మెంట్లు, డైమండ్లు, ఒకటి కాదు కదా. సో ఈ మల్టిపుల్ విషయాలు అక్కడ ఉన్నప్పుడు ఏ కారణం, ఎందుకంటే మనిషిని చంపటం వేరు, అంత దారుణంగా చూసాం అసలు. అది ఆ సీన్ తలుచుకుంటే ఇప్పుడు కూడా మనకి ఒళ్ళు గలపొడుస్తుంది. సో అంత దారుణంగా ఒక మనిషిని చంపటం అంటే ఎంతో కక్ష ఉంటే తప్పితే చేయలేదు. అంటే ఆ మిస్టరీ బయటకు వస్తుందని ఎవరు చెప్తాడు కరెక్ట్గా? రియల్ స్టోరీ మనకి ఎవరి వర్షన్ అది వాళ్ళది కాకుండా రియల్ స్టోరీ కూడా బయటికి రాకపోవచ్చు అండి. ఎందుకంటే కేవలం అది రాజకీయ ప్రేరేపిత హత్య దగ్గరే సిబిఐ ఆగిపోయింది. కడప సీటుకి అవినాష్ రెడ్డికి ఇవ్వటం ఇష్టం లేకే షర్మిలను ఒత్తిడి చేశాడు కాబట్టి ఆ కోపంతో వాళ్ళు చంపారని కంక్లూడ్ చేసి అక్కడే ఆగిపోయారు. కానీ దాని వెనకాల మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఒక కారణం మూలానే జరిగినటువంటిది కాదు. అది కామన్ సెన్స్తో ఆలోచించి ఎవరికైనా, అందులో ఎంత సుపారీ ఇచ్చారని చెప్పారండి? దగ్గర దగ్గర 40 కోట్ల రూపాయలు సుపారీ. ఒక మనిషిని చంపడానికి 40 కోట్ల రూపాయలు అంటే అది ఎంత పెద్ద వ్యవహారం అయి ఉంటే. కాబట్టి ఏంటంటే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో, ఎవరు జగన్ ఇచ్చిందా? జగన్ అని కాదు, ఎవరు చెప్పాడంట కదా, మా వాళ్ళు ఏం చెప్తే అది వినండి అని చెప్పాడు. అంటే పెద్ద తలకాయ దీని వెనకాల ఉంది, ఎంత కావాలంటే అంత ఇస్తారు, 40 కోట్ల రూపాయలు అనేటువంటి చెప్పారంటే ఆ పెద్ద తలకాయ అనేది $1 మిలియన్ క్వశ్చన్ ఎవరు అనేటువంటిది. సిబిఐ ఇంకా లోతైనటువంటి విచారణ చేస్తే అది ఆ పెద్ద తలకాయ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ
మరి ఏ కారణాల చేతనో వాళ్ళు ఇక్కడిక్కడే ముగిద్దాం అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఏంటంటే దస్తగిరి చెప్పిన దాంట్లో పైదాకా కూడా ఉంది అనేటువంటి ఇది కూడా నిన్నేదో ఒకటి బయట పెట్టినట్టుగా కనబడుతూ ఉంది. చూద్దాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఎక్కడి దాకా వెళ్తుందండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దాన్ని ఎంతవరకు రాజకీయ అస్త్రంగా ప్రయోగించవచ్చు, మలుచుకోవచ్చు అనేమో షర్మిల ప్రయత్నం చేస్తోంది. దాని నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, పర్టికులర్గా పులివెందుల కడప ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేటువంటి భయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.